ఉపాధ్యాయుల సృజనాత్మకతను ప్రోత్సహించడం, తరగతి గదుల్లో బోధనా నాణ్యతను మెరుగుపరచడం కోసం జిల్లా స్థాయిలో బోధన అభ్యాసన సామగ్రి మేళాలను నిర్వహించడం జరిగిందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. బుధవారం ఆయన జిల్లా కేంద్రంలోని వెస్లీ ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ మేళాను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు ఈ రకమైన బోధనా సామగ్రిని రూపొందించి బోధించినట్లయితే విద్యార్థులకు పాఠ్యాంశాలు సులభంగా అర్థమవుతాయని చెప్పారు. చదవడం, రాయడం, సంఖ్యాభావన, చతుర్విధ ప్రక్రియలు, పరిసరాల విజ్ఞానం వంటి అమూర్త భావనలను సులువుగా నేర్చుకోవడం ద్వారా విద్యార్థులు మంచి అవగాహన పొందగలుగుతారని ఆయన వివరించారు. దీని ఫలితంగా విద్యార్థుల హాజరు శాతం మెరుగై చదువులో ముందంజలో ఉంటారని పేర్కొన్నారు. అయితే పిల్లలు ఏమైతుంది ఆటకి డైస్తో నెంబర్ ఇచ్చినప్పుడు ఇక్కడ కౌంట్ చేసుకొని నెంబర్ దగ్గరకు వస్తారు, గట్టిగా చదువుతారు. నేను 2వ నెంబర్ దగ్గర ఉన్న ఆ అక్షరం పా అని కానీ గుర్తింపు అనేది పిల్లవానికి వస్తుంది. అయితే స్కూళ్ళలో క్లాస్లో ఏమవుతుందంటే పిల్లలు లైన్గా రాస్తున్నారు అక్షరాలు. జీరో కాన్సెప్ట్ చెప్తున్న అయిన తర్వాత దీనికి ఒకటి యాడ్ చేస్తే ఎట్లా 10 అనేది ఒక బండి, టెన్స్ 1 నెక్స్ట్ 10 వన్స్ కాన్సెప్ట్ తోటి 10 + 1 11 అవుతుంది. అది ఇక్కడ నేను 10 + 1 యాడ్ చేస్తే ఎంత సార్మార్గా అనేది క్రియేట్ అవుతుంది. పిల్లగానికి ఆట అనేది ఆడుకుంటూ వెళ్తాడు కాబట్టి నేను నేర్చుకున్నా, పదాలను నేర్చుకున్నా. మరి ఇందులో ఇంగ్లీష్ ఆర్డర్లో ఉంది. 4 మెంబర్స్ కావాలి సార్. 4 మెంబర్స్ స్టూడెంట్స్ 2 మెంబర్స్ తీసుకున్నాం. ప్రతిసారి పెట్టే ప్రతిసారి బోర్డు మీద రాయాలి. వాళ్ళ తర్వాత సెల్ఫ్గా రాసుకుంటూ వాళ్ళే చేసుకుంటారు సార్. వర్క్ చేసుకుంటారు. తర్వాత ఇది అసెండింగ్ అంటే స్టెప్ దీని ద్వారా ఇంకొకరు వేస్తే అసెండింగ్ డిసెండింగ్. నెక్స్ట్ దీని తర్వాత అసెండింగ్ డిసెండింగ్ అయిపోయింది. కంపారిజన్ 40 greater than, less than, or equal comparison. ఇప్పుడు 6లోకి వెళ్ళి 1 మైనస్ చేస్తున్నాం సార్. 6 నుంచి 1 మైనస్ చేస్తే ఆన్సర్ అనేటటువంటిది ఒక విద్యార్థి 4 అన్నాడు అనుకోండి. ఇది బ్యాలెన్స్ ఈక్వల్ కాదు.
రెండో క్లాసు తెలుగులో ఉంటాయి. కల్చర్ మన తెలంగాణ క్లాసు సాంప్రదాయం బట్టి లెవెల్కి మళ్ళీ వచ్చి ఏబీసీ 1 పదార్థాక్షరి